ప్రకృతి సిద్ధంగా సాగేది. ఇప్పుడు వ్యవసాయం ప్రకృతికి విరుద్ధంగా సాగుతుంది. పంటలున్నాయి కానీ వాటిలో జీవం లేదు. అభివృద్ధి ఉంది కానీ సమాజానికి ఆరోగ్యం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఈ విధ్వంసం నుండి ఎలా బయటపడాలి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రస్తుతం వ్యవసాయ రంగ పరిస్థితి ప్రకృతి పాలిట ఓ విధ్వంసకరంగా సాగుతుంది. అంటే మీ అనుభవంలో ఒక 40-50 ఏండ్ల కింద అసలు వ్యవసాయం ఎట్లా ఉండేది సార్? అసలు అనాదిగా మన దేశంలో వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఆల్వేస్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. అంటే ఇక్కడ పర్యావరణాన్ని, అక్కడ ఉండేటువంటి గుట్టలు, చెట్లు, అడవి, అక్కడ ఉండే జీవ వైవిధ్యం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ఫార్మర్స్, రైతులు దే డెవలప్డ్ ఏ సైన్స్ ఆఫ్ అగ్రికల్చర్ విచ్ వాజ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. మన పూర్వీకుల గురించి ఒక సెంటెన్స్ చెప్పాలి, దట్ వీ రెస్పెక్టెడ్ ద లిమిట్స్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతి యొక్క ఉన్న లిమిట్స్ను మనం గుర్తెరిగి ఆ లిమిట్స్ లోపలనే మన యొక్క అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంది. సస్టైనబుల్ అగ్రికల్చర్. We never exceeded the limits of nature. That is one. Secondly, we also నేచర్లో మనకు అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే విషయాలను వాట్ వాజ్ దేర్ ఇన్ నేచర్ టు హెల్ప్ అవర్ సస్టైనబిలిటీ, వాటిని గుర్తెరిగి వాటిని కూడా యూజ్ చేసుకుంటూ, ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఇంటిగ్రేట్ చేసుకుంటూ వీ డెవలప్డ్ ఏ ప్యాటర్న్, ఏ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ విచ్ వాజ్ సస్టైనబుల్. అది సుస్థిరమైన వ్యవసాయంగా ఉండే. అందుకే కొన్ని వేల సంవత్సరాలు ఇండియా మొదటి నుంచి మన దేశం అగ్రికల్చర్లో ఫేమస్ అయినా ఎక్కడ కూడా వ్యవసాయం వల్ల నేచర్ దెబ్బతిన్నట్టు ఎవిడెన్స్ లేదు. వీఆర్ ఆల్వేస్ సెల్ఫ్ సఫిషియంట్. పాతకాలంలో విత్తనం మీద రైతుదే ఆధిపత్యం ఉండేది, ఎరువులు కూడా సహజ సిద్ధ ఎరువులు అన్ని కూడా రైతు చేతిలోనే ఉండేది. మార్కెట్ పై ఆధారితం అనేది చాలా తక్కువ ఉండేది కదా సార్? లేదు, అది కరెక్టే. దాన్ని ఇంకో తీరుగా చెప్పాలంటే రైతులు దేవర్ సెల్ఫ్ సఫిషియంట్. వాళ్ళ విత్తనాలు వాళ్ళే పంట మీద ఐడెంటిఫై చేసి ఆ బెస్ట్ కంకులు అవన్నీ కూడా విత్తన సీడ్స్ను, మంచి హెల్దీ సీడ్స్ను కట్ చేసి స్టోర్ చేసి సైంటిఫికలీ నిల్వ చేసేది. అంటే దాన్ని ఎట్లా కాపాడాలనో అట్లా కాపాడి 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలైనా అవి నిల్వ ఉంటుండే. అంత సెల్ఫ్ సస్టైనింగ్ ఫార్మర్స్ ఇండియన్స్ వర్ వరల్డ్ నెంబర్ 1. ఇప్పుడు మీరు 50-60 ఇయర్స్ కింద వ్యవసాయం గురించి అన్నప్పుడు, అప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ ద కాలేజ్ ఒక స్టోరీ వచ్చినుండే ఇండియన్ ఎక్స్ప్రెస్లో, ద గ్రేట్ ఇండియన్ జీన్ రాబరీ. జీన్ జెనెటిక్స్ అంటే జర్మ్ ప్లాజమ్ మెటీరియల్. అది ఏమైందంటే వీళ్ళు ఇంటర్నేషనల్ కొన్ని ఫండింగ్ ఆర్గనైజేషన్స్, ఆ పేరు ఫండింగ్ కానీ అవి కార్పొరేట్స్ యొక్క ఫండ్స్ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటువంటి కొన్ని సంస్థలు, వాళ్ళు అప్పటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఇన్ఫ్లుయెన్స్ చేసి మన జర్మ్ ప్లాజమ్ మెటీరియల్ వరిలో, పర్టికులర్లీ వరి కొన్ని వేల 10,000 జర్మ్ రకాల సీడ్స్ను ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ సెంటర్కు తరలించింది. అంటే ఎందుకని అది వాళ్ళకు మ్యాలిషియస్ ఇంటెన్షన్. మన దగ్గర ఉన్న జెనెటిక్ మెటీరియల్ మొత్తం తీసుకుపోయాను. ఆ రోజులలో 10,000 అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 10,000 వెరైటీస్. దానికి ఇండియన్ ఎక్స్ప్రెస్, ఐ రిమెంబర్, ఫస్ట్ పేజ్ కింద హెడ్లైన్, ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ 6 కాలమ్ న్యూస్, ద గ్రేట్ ఇండియన్ జీన్ రాబరీ. దానికి మన వాళ్ళు పూర్తిగా ఏదో షేర్ చేస్తున్నట్టు అనుకున్నారు, కానీ యాక్చువల్లీ వీ వర్ లూజింగ్ దట్ వండర్ఫుల్ జర్మ్ ప్లాజమ్ మెటీరియల్. ఓకే, వాళ్ళకి ఇచ్చినాం కదా, ఇక్కడ ప్రాపర్గా నిల్వ చేయలే. మన దగ్గర ఎప్పుడైనా సీడ్స్ షేర్ చేయవచ్చు, మన పూర్వీకులు కూడా రైతులందరూ దే యూస్ టు షేర్. కానీ ఒరిజినల్ సోర్స్ ఎప్పటికీ ఇంటాక్ట్ ఉంటుంది, దాని మీద కాంప్రమైజ్ లేదు. సరే, అది అయ్యింది.
ఈ లోపల మీడియాలో రకరకాల స్టోరీస్ కావాలని కార్పొరేట్ కంపెనీస్ ప్లాంట్ చేసినాయి. ఓకే. ఏమన్నదంటే దట్ ఇండియన్ అగ్రికల్చర్ వాజ్ నాట్ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు ఫీడ్ ది ఇండియన్ పాపులేషన్. మన దేశానికి కావాల్సిన ఆహారాన్ని మన రైతులు దేశం పండించుకోలేదు, స్థితిలో పండించుకోలేకపోతున్నారు. ఉంది అంటే మన అగ్రికల్చర్ అంత లో టెక్నాలజీ, లో అవుట్పుట్, అని క్రియేట్ చేసిరు. లో ఈల్డింగ్ అని ఒక ప్రాపగెండా ఏముంది. అనేక స్టోరీస్ దాంట్లో మన వాళ్ళకి మొదటి నుంచి షోకు. ఏదన్నా ఫారిన్ ప్రొఫెసర్ తోటి అనిపిస్తే ఇక్కడ హెడ్లైన్ అన్నట్టు, వానికి ఇక్కడ ఈ దేశ పరిస్థితి తెలియదు, ఏం తెలియదు. అవన్నీ ప్లాంటెడ్ స్టోరీస్ అంటాం, న్యూస్ పేపర్లో వస్తాయి. ప్రిపేరింగ్ ద మైండ్ ఆఫ్ ద కంట్రీ. ఇక మన వాళ్ళు పేపర్లో పడ్డదంటే ఆ రోజులలో దట్ వాజ్ అల్టిమేట్. అందులో ఒక ఫారినరు, సోకాల్డ్ రైస్ సైంటిస్టు, వాడు వాని ద్వారా వాడి నోట్లకెళ్ళి వచ్చిందంటే ఇక అది వేదం. అండ్ మనకు గ్రాడ్యువలీ మన ఇండియన్ సొసైటీ వీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. దానికి రీజన్ ఏంటంటే మనకు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బెంగాల్లో చాలా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు ఎందుకు వచ్చింది? కరువు వచ్చిందంటే మనం ఏమనుకుంటున్నాం, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. కాదు, అక్కడున్న మొత్తం మార్కెట్లో ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ వార్ కొరకు బ్రిటిషర్స్ తరలించారు. మొత్తం మార్కెట్లో ఉన్న ప్రతిదీ, అంటే అన్ని రకాల గోధుమలు, రైసు అన్నీ కొని తీసుకొని మొత్తం అక్వైర్ చేసి వార్కు పంపిస్తే ఆడ షార్టేజ్ రాదా? దట్ వాజ్ ఏ షార్టేజ్ క్రియేటెడ్ బై ద బ్రిటిషర్స్, ద కలోనియల్ రూలర్స్. అండ్ ఏంది అంటే సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్స్ ఆ పేరు మీద ఈ ఫుడ్ మెటీరియల్ అంతా అక్కడికి పోయింది. పోతే ఆడ అక్యూట్ షార్టేజ్ అయ్యి లక్షల మంది చనిపోయారు. ఆ కరువే గుర్తుంది కానీ వెనక జరిగిన వాస్తవాలు కరువు గుర్తులేదు. క్రియేట్ చేసింది వాళ్ళే. అయితే మనకు ఇండియా లోపల, అంటే మన దేశం లోపల ఆ కరువు వచ్చిందనేది మన ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో బాగా సింక్ అయింది. అంటే వాళ్ళకి ఏమొచ్చిందంటే కరువు ఈజ్ బికాజ్ మన దగ్గర ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే ఇండియన్ అగ్రికల్చర్, అవర్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్ టు ప్రొడ్యూస్, మనకు కావాల్సిన ఆహారాన్ని అది ఇవ్వలేకపోయిందని. ఇట్ వాజ్ మోస్ట్లీ ఎ రిఫ్లెక్షన్ ఆన్ ది ఇండియన్ మెథడాలజీ. మన నేటివ్ ఒరిజినల్ సస్టైనబుల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో దాని మీద అదొక బ్లాక్ మార్క్గా వచ్చేసింది. అయినాక ఏమైంది, దీన్ని కూడా మన సోకాల్డ్ హాఫ్ నాలెడ్జ్ ఉన్న సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ అందరూ యాక్సెప్ట్ చేసిండ్రు. దానికి క్వశ్చనింగే లేదు. అంటే మన వ్యవసాయ విధానం తప్పు అనే ఉద్దేశానికి వచ్చేసిండ్రు. వచ్చినాక అప్పుడు సెకండ్ స్టేజ్లో పార్ట్ 2 కార్పొరేట్స్ వాళ్ళు ఏం చేసిండ్రు, స్ట్రాటజీ ప్రకారంగా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలకు వచ్చి వాళ్ళు ఏదో గ్రాంట్, స్టడీ గ్రాంట్ ఇస్తున్నట్టు, ఒక యూనివర్సిటీ గ్రాంట్ అన్నట్టు, లేకుంటే ఫోర్డ్ ఫౌండేషన్ అని, ఇంకేదో ఫౌండేషన్ అని కొంత స్మాల్ లిటిల్ అమౌంట్స్ శాంక్షన్ చేసి ఇక్కడి నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ను అమెరికాకు, యూరోప్కు తీసుకుపోయాం. వీళ్ళేంది ఫ్రీగా వాళ్ళు తీసుకుపోతున్నారు కదా అని హ్యాపీగా పోయాను. అంటే దే వర్ రియల్లీ వెరీ హ్యాపీ టు. ఆ రోజులలో ఇమాజిన్ ఏ ట్రిప్ టు అమెరికా బై అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. సో వాళ్ళు పోయాను. అక్కడ వాళ్ళకి ఏం చూపించారు, ఈ సో కాల్డ్ మోడర్న్ ఇంటెన్సిఫైడ్ ఇండస్ట్రియల్ అగ్రికల్చర్. అక్కడక్కడ ఇప్పుడు మనం ఎక్కడైనా విజిట్ చేస్తే వాళ్ళు షోకేజ్ చేస్తారు కదా, వాళ్ళ ఇండస్ట్రియలైజ్డ్ అగ్రికల్చర్ను చూపించను. అంటే వాళ్ళ కోల్డ్ స్టోరేజ్లు, తర్వాత గ్రీన్ హౌస్, ఇవన్నీ ఇండస్ట్రియలైజ్, ట్రాక్టరైజేషను, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ చూపించి ఇక వాళ్ళు వీళ్ళకు ఒపీనియన్ ఏమొచ్చిందంటే దట్ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ హైలీ ప్రొడక్టివ్, హై ఇంటెన్సివ్ కల్టివేషన్ లీడింగ్ టు ఇంటెన్సివ్ ఫుడ్ ప్రొడక్షన్. ఆ ఒపీనియన్ తోటి వాళ్ళు వచ్చినాక వీళ్ళు అమెరికా యూరోపియన్ మోడల్ ఆఫ్ కల్టివేషన్కు వీళ్ళు అంబాసిడర్స్ అయినారు. మన ప్రొఫెసర్ ఇక పొద్దున్న లేస్తే వాళ్ళ బ్యాండ్, వాళ్ళ దేవర్ టాకింగ్
a language which was friendly to the corporates in America and Europe. ఎవరు ఆ కార్పొరేట్స్? పెస్టిసైడ్ కార్పొరేట్స్ producing pesticides, producing seeds, producing tractors, heavy machinery, and processed food industry. వాళ్ళ అక్కడ వాళ్ళకు సూట్ అయ్యే పద్ధతిలో వీళ్ళు చెప్పడం. తర్వాత మనకు కొన్ని ఆ రోజులలో అపార్ట్ ఫ్రమ్ ప్రింట్ మీడియా మనకు ఆల్ ఇండియా రేడియో ఉంది. అండ్ ఆల్ ఇండియా రేడియో రీచ్ వాజ్ వెరీ ఎక్స్టెన్సివ్. ఎందుకంటే ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ ఆఫీస్లో రేడియో ఉండు. సాయంత్రం రైతుల కొరకు, తర్వాత లోకల్ న్యూస్, నేషనల్ న్యూస్ చాలామంది వినేది. పీపుల్ యూస్ టు గ్యాదర్ టు లిసన్. రేడియోనే సమాచార మాధ్యమం, అన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఎంత ఇట్ వాజ్ ఏ ఎక్సలెంట్ మీన్స్. సో ప్రతిరోజు సాయంత్రం పొద్దున ఇక వాళ్ళు రేడియో వాళ్ళు ఏం చేసేది, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ను పిలిచి మాట్లాడించేది. ఇక వీళ్ళకు అవకాశం దొరికింది కదా అని ఈచ్ వన్ టెల్లింగ్ ఏ స్టోరీ. అమెరికాలో గిట్లుంది, యూరోప్లో గిట్లుంది, కార్పొరేట్ అగ్రికల్చర్ అని మనోళ్ళకు అవన్నీ విని 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 వీళ్ళకు కొద్దిపాటి నమ్మకం ఇంకా ఏదైతే ఉండేనో ఆ కాన్ఫిడెన్స్, వాళ్ళ మెథడాలజీ ఆఫ్ అగ్రికల్చర్ మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసి. అంటే సార్ ఇప్పుడు ఎట్లుంటదంటే ప్రొఫెసర్లు అంటే పెద్ద చదువుకున్న వాళ్ళు అక్కడ చూసి వచ్చిర్రు, వాళ్ళు చెప్పేది చాలా మంచి విషయమేమో అని కూడా ఆలోచిస్తారు కదా రైతులు. అదే అసలైంది. వాళ్ళకు మన రైతులు వెరీ వండర్ఫుల్ పీపుల్. చదువుకున్న వాళ్ళు అంటే రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళ రెస్పెక్ట్ నిలుపుకోవాలి కదా. వాళ్ళకున్న ఆ పొజిషన్ను మిస్యూజ్ చేశాను. దే హ్యావ్ మిస్లెడ్ ద హోల్ కంట్రీ అని ఏమన్నారు, మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం, అందుకే బెంగాల్లో షార్టేజ్ వచ్చింది, ఇక్కడ షార్టేజ్, ఇవన్నీ రకరకాల విషయాలు చెప్తూ దీన్ని ఓవర్కమ్ చేయాలంటే అప్పుడు ఒక న్యూ మోడల్ ఆఫ్ ప్రొడక్షన్, దాని పేరు ఒక గౌరవప్రదమైన పేరు పెట్టాను, దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అన్నాను. సో అది ఆనాటి సుబ్రహ్మణ్యం స్వామినాథన్ కాంబినేషన్లో అది వచ్చింది. అంటే సార్ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ రాకముందు వరకు కూడా మనది సస్టైనబుల్ అగ్రికల్చరే అనుకోవచ్చు. పర్ఫెక్ట్. ఐఎమ్ ఏ విట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊర్లలో అప్పుడు సిస్టమ్ ఎట్లుండే అంటే మన వాళ్ళు మన వ్యవసాయం మొత్తం ట్రెడిషనల్ విజ్డమ్ మీద ఉండే. విజ్డమ్ అంటే జ్ఞాన సంపద. అంటే ఇక్కడ తరతరాలుగా వస్తున్నటువంటి అనుభవాల పట్టిక. లైక్ ఒక 100 ఏండ్ల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా ఏమంటాం తెలంగాణలో కాకతీయుల టైం నుంచి చెరువులు అని అంటాం కదా. అట్లనే అన్ని రకాల విత్తనాలు, ఎంత నాలెడ్జ్ ఉండే అంటే మన రైతులకు అప్పుడు అసలు ఏ నెలలో ఏ విత్తనం వేయాలి, ఎప్పుడు వేయాలి, కార్తులు నెల కాదు కార్తులు తోటి పర్ఫెక్ట్గా ఏ డేట్ నాడు ఏమేయాలి, అంత లెవెల్లో అంత నేటివ్ విజ్డమ్ అంటాం. నేటివ్ దీన్ని ఇది ఎవరో మనకు నేర్పింది కాదు, అనుభవం మీద నేర్చుకున్నది, విచ్ ఇస్ అల్టిమేట్. దాన్ని నాలెడ్జ్ అన్నారు, విజ్డమ్ అంటాం. ఆ విజ్డమ్ ఒక జనరేషన్ మరో జనరేషన్కు ఇస్తూ వచ్చింది. అండ్ 60 years ago, we the people, we received this wonderful wisdom from ఒక కంటిన్యూయింగ్ సివిలైజేషన్. సరే, ఇది ఉంది కదా. అప్పటి వ్యవసాయం రైతులు విలేజెస్లో ఏ ఊర్లకు ఆ ఊర్లో వాళ్ళు విత్తనాలను పంట మీద సెలెక్ట్ చేసి కాపాడుకొని సీజన్లో షేర్ చేసేది. షేరింగ్ వాజ్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎవరు అమ్మకపోదురు, షేరింగ్ ద సీడ్. వీళ్ళు ఏం చేస్తారు, తీసుకున్న వాళ్ళు పంట అయిపోయాక మళ్ళీ బెస్ట్ సీడ్ తెచ్చి రిటర్న్ చేస్తారు. అయితే ఇది మ్యూచువలీ వీళ్ళకి కావాల్సిన విత్తనం వీళ్ళు తీసుకునేది, వాళ్ళు తీసుకునేది, కూరగాయలు కానీ ఫ్రూట్స్ ఏదన్నా కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ షేరింగ్ ఆఫ్ సీడ్స్. విత్తనాలు కొనే ప్రసక్తే లేదు. తర్వాత సెకండ్ థింగ్, అప్పటికి మెకనైజేషన్ లేదు, ట్రాక్టర్స్ లేవు, వ్యవసాయం మొత్తం పశువులు, ఎడ్లు ఎంత గొప్పగా ఉంటే ఆ రైతుకు అంత ఇమేజ్ ఉండేది.
తర్వాత ఎడ్లు ఆవులు ఉన్నప్పుడు ఆర్గానిక్ మెన్యూర్ Manure పంట వస్తది. పొలాలకు. సో సమ్మర్లో మొత్తం గుంటకలు కొట్టి రైతులందరూ కూడా దే యూస్ టు ప్రిపేర్ ద సాయిల్, దాన్ని సాయిల్ ప్రిపరేషన్ ఎరువులు కొట్టి అండ్ ఎండాకాలం మొత్తం అదే పని చేస్తారు. మొదటి వర్షానికి విత్తనం వేద్దరు. ఆ విత్తనం వేయడమే ఆ ఊర్లో ఒక ఫెస్టివల్ తీరుగా అందరూ, ఎందుకంటే వర్షం పడ్డది కదా, ఇక నెక్స్ట్ డే ఆర్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ బట్టి ఒక రోజు తర్వాత అయినా దట్ వాజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ద విలేజ్. ప్రతి ఇంట్లో మంచిగా పశువులను డెకరేట్ చేసి విత్తనాలు తీసుకొని లేడీస్ జెంట్స్ అందరూ పోయి దే యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దట్. ఇట్ వాజ్ ఏ కలెక్టివ్ ఫెస్టివల్. తర్వాత అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా ఎలక్ట్రిసిటీ లేదు కదా, అవును. సో పంపింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద వెల్స్ లేదు, మూట కొట్టేది అంతే. బులక్స్ ఎడ్లతో మూట కొట్టేటోళ్ళు. అది అంటే ఆ మూట కొట్టడం మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇవాళ ఒక 2 ఫీట్ల మందం నీళ్లు మనం మూట కొట్టి బయటికి తీసినాం అనుకో పంట కొరకు, తెల్లారి మళ్ళీ 2 ఫీట్ల మందం ఊరుతాయి. వాటర్ వుడ్ బి అట్ ద సేమ్ లెవెల్ అండ్ కానీ ఇంత ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఉండదు. తర్వాత వెల్స్ కూడా తక్కువ. సో ఎలక్ట్రిసిటీ వచ్చినాక నెంబర్ ఆఫ్ వెల్స్ పెరిగినాయి. ఒక తీరుగా అది డెమోక్రటైజేషన్ అనవచ్చు. అంతకుముందు కొద్ది మందికి ఉన్న బావులు ఇప్పుడు 100 మందికి అయిపోయినాయి. దట్ ఈస్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ గుడ్. కానీ సస్టైనబిలిటీ యాంగిల్లో ఏమైందంటే పీపుల్ వీఆర్ ఆల్ ఓవర్ డ్రాయింగ్ ద వాటర్. ఎలక్ట్రిసిటీ కదా, మోటార్ ఆన్ చేస్తే ఇక నీళ్ళు వాడుతూనే ఉంటాయి 24 గంటలు. కానీ మనం రీఛార్జింగ్ నెగ్లెక్ట్ చేసాం. రీఛార్జింగ్ నెగ్లెక్ట్ చేయడమే క్రైసిస్కు దారి తీసింది. పర్టికులర్లీ తెలంగాణలో ఎడారీకరణ, ఈ వాటర్ టేబుల్స్ అన్ని కిందికి పోయి బావులలో నీళ్ళు లేక అది చాలా ప్రాబ్లం అయింది. తర్వాత బోర్వెల్ టెక్నాలజీ, బోర్వెల్లో వచ్చిన కొత్తలో ఒక 80 ఫీట్ మీద నీళ్ళు రావడం, 100, 120 ఇట్లా గ్రాడ్యువల్గా ఒక 20 ఏళ్ళ టైం పట్టింది. కానీ ఆ టెక్నాలజీ తోటి అంతకుముందు ఎండిపోయిన బావులతోటి ఒక ఏమంటారు అగ్రికల్చర్ నష్టపోయింది. సో మళ్ళీ పికప్ అయింది. ఎందుకంటే బోర్లు వచ్చినాయి కదా, సో బోర్ తోటి నీళ్లు రావడం, అగ్రికల్చర్ మళ్ళీ రెస్టోర్ అయింది. కానీ ఇదే టైంలో ఏమైందంటే దీనికన్నా కాస్త ముందు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుబ్రహ్మణ్యం అండ్ స్వామినాథన్ ఆ టైంలో this was promoted by the government of India in collaboration with the corporates, అంటే ఈ ఫీల్డ్లో విత్తనాలు పెస్టిసైడ్స్ ఫీల్డ్లో ఉన్న కార్పొరేట్స్ వాళ్ళందరూ ప్లస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇది ఒక పెద్ద నెక్సస్గా తయారై రైతులను మిస్లీడ్ చేసి వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వర్ టోల్డ్, ఎందుకంటే ఎవరికైనా ఇన్కమ్ ఇంప్రూవ్ కావాలనే ఉంటుంది. రైతులు కూడా వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతాయంటే వాళ్ళు వింటారు కదా ఎవరైనా. ఈ గ్రీన్ రెవల్యూషన్ మన దగ్గరకు వచ్చినప్పటి నుండే ఇప్పుడు ఒకప్పుడు మనకు బహుళ పంటల విధానం ఉండేది, పాడితో కూడిన పంట ఉండేది, అన్నిటికి కూడా విధ్వంసానికి బీజం పడింది అనొచ్చు కదా సార్? అది కరెక్ట్. వీళ్ళు గ్రీన్ రెవల్యూషన్లో మేము అంటే మా ఫ్రెండ్స్ చాలామంది మా కొలీగ్స్ మేము క్వశ్చన్ చేసిందండి ఏంటంటే వాట్ ఈస్ గ్రీన్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్. దీని పేరు గ్రీన్ అని పెట్టింది కానీ యాక్చువల్లీ ఇది నెగటివ్, డిస్ట్రక్టివ్, డ్యామేజ్ కాజింగ్, టాక్సిసిటీతో కూడిన వ్యవసాయ విధానం. దీనివల్ల ఏమవుతుంది, మన నేలల పెస్టిసైడ్స్ అడ్డగోలుగా పంటల మీద స్ప్రే చేయడం, అది నేల మీద కూడా మన టాప్ సాయిల్లో ఉన్న వాన పురుగులు అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని దెబ్బతినడం ట్రెమెండస్. అంటే గ్రాడ్యువలీ వీవర్ డిస్ట్రాయింగ్ ద సాయిల్ ఇట్ సెల్ఫ్. అంటే సార్ ఫస్ట్ వీళ్ళు గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతోని విత్తనం కానుంచే మనకు దెబ్బ కొట్టినట్టే కదా ఈ లెక్కను చూస్తే. విత్తనం మనం పూర్తి అన్నీ ఒకటేసారి స్టార్ట్ చేసాం. ఇప్పుడు దీని మీద చాలా లోతుగా పోతే దాన్ని యాక్చువల్లీ అది హైబ్రిడ్ సీడ్స్.
దాన్ని మనకేం చెప్పిండ్రు హై ఈల్డింగ్ సీడ్స్ అన్నాం. సరే పంట ఎక్కువ వస్తుంది అంటే రైతులు హ్యాపీ. అంటే హైబ్రిడ్ కి హై ఈల్డింగ్ తేడా ఏంది సార్? హైబ్రిడ్ ఇది క్రాస్ బ్రీడింగ్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ విత్ అన్ ఇంటెన్షన్ టు ప్రొడ్యూస్ మోర్. దాన్ని మా రైతులకి చెప్పేటప్పుడు హై ఈల్డింగ్ అన్నారు. ఇప్పుడున్న దానికన్నా చాలా ఎక్కువ వస్తుంది. అది వస్తుంది నిజమే, కానీ అట్ వాట్ కాస్ట్ ఈ మాట చెప్పలే. ఓకే, వాట్ ఈస్ ద కాస్ట్? కాస్ట్ అంటే ఓన్లీ ఎకనామిక్స్ కాదు. ఇప్పుడు ఈ సాయిల్లో, మన ఇండియన్ సాయిల్లో అంతకుముందు 1000 సంవత్సరాల నుంచి ఉన్న ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతి వల్ల సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఎప్పుడు తగ్గలే. అవర్ సాయిల్ వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. దాని నిండా అథ్వామ్స్ ఉండే, బెనిఫిషియల్ మైక్రోబ్స్ ఉండే, బ్యాక్టీరియా ఉండే, పంట ఆటోమేటికలీ నైట్రోజన్ ఫిక్సేషన్ అయ్యేది, సాయిల్ లూజ్గా ఉండేది, పంట బాగా వచ్చేది. వీళ్ళు ఎప్పుడైతే కెమికలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేసినారో, ఇనిషియలీ ఎండ్రిన్ ఒకటి గొలికలు, అవి క్రిస్టల్స్, ఫ్యూరడాన్, ఇటువంటివి రకరకాల పెస్టిసైడ్స్. తర్వాత ఇక స్టార్టింగ్లో అయితే ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ అండ్ డిస్ట్రక్టివ్. ఎందుకంటే ఇంపాక్ట్ చూపించనికే వాళ్ళు హైలీ డేంజరస్ పెస్టిసైడ్స్ను రికమెండ్ చేసాం. ఇక మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు క్వశ్చన్ చేసే బదులు, ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళకు దేవర్ ఆల్ గుడ్ పీపుల్, ఇంటెన్షన్ చెడ్డది కాదు, కానీ దే వర్ నాట్ ట్రైన్డ్ ఇన్ ద టెక్నాలజీ ఆఫ్ క్వశ్చనింగ్. బ్లైండ్గా యాక్సెప్ట్ చేసాం. అమెరికా వీళ్ళు పోయొచ్చాను కదా, ఇక అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసిందే గొప్ప అనుకొని వీళ్ళు అడగంగానే ఇక అమెరికాకు అనుకూలంగా మాట్లాడుతూ దే స్టార్టెడ్ గ్లోరిఫైయింగ్ అమెరికన్ ఆర్ ఇండస్ట్రియలైజ్డ్. గొప్ప మనది మంచిది కాదు. మన అవన్నీ ఓకే విని మన వాళ్ళు డిప్రెషన్లకు పోయాను. ఓకే, వాట్ ఈస్ ద వే అవుట్ అంటే అప్పుడు వాళ్ళ సీడ్స్, వాళ్ళ పెస్టిసైడ్స్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్, మన విధానాన్ని పక్కకు పెట్టిరు, వాళ్ళ విధానాన్ని తెచ్చి మనకు మొత్తం అంట కట్టేశారు. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. సార్, ఇప్పుడు అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు అయితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కు లోనయ్యారు అనుకోవచ్చు. మరి బ్యూరోక్రాట్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, సామాజికవేత్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళైనా ఈ ప్రమాదాన్ని ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని అప్పుడు ఊహించలేకపోయారా? నిజంగా చెప్పాలంటే 1984 వరకు మన దేశంలో భోపాల్ గ్యాస్ డిజాస్టర్ జరిగే వరకు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. అంతకుముందు ఉండే ఎంటైర్ ఇండియా యాజ్ ఏ హోల్, మొత్తం భారతదేశంలో ప్రతి మనిషి ఎంటైర్ పాపులేషన్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ. తర్వాత వీఆర్ ఆల్వేస్ లివింగ్ వెరీ క్లోజ్, రెస్పెక్టింగ్ ద లిమిట్స్ ఆఫ్ నేచర్, ఇవన్నీ ఉన్నాయి. అంటే యాజ్ ఏ సొసైటీ వీఆర్ ఎకో ఫ్రెండ్లీ టిల్ ఇండిపెండెన్స్ ఆర్ ఈవెన్ టిల్ 1960. మనం రాంగ్ డైరెక్షన్లో 60 తర్వాత పోయినాం. ఎందుకంటే ఒక పెద్ద గూడుపుటానే జరిగింది, చెప్పిన కదా, అమెరికన్ కార్పొరేట్స్, యూరోపియన్ పెస్టిసైడ్, అగ్రికల్చర్, ఇవన్నీ తర్వాత మన వాళ్ళు పోలీస్లీ బికమింగ్ ది బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ దోస్ కార్పొరేట్ కంపెనీస్. సార్, ఇప్పుడు 1962లో సైలెంట్ స్ప్రింగ్ అని ఒక పుస్తకం కూడా వచ్చింది. అదొక విప్లవాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎట్లా విధ్వంసం అవుతుంది, ఈ అభివృద్ధి చెందిన దేశాలలో ఎట్లా ఈ వ్యవసాయం పేరుతో ఎట్లా విధ్వంసం జరిగింది అనేది కూడా క్లియర్ కట్గా ఒక పిక్చరైజేషన్ చూపించింది. మరి చదువుకున్న ప్రొఫెసర్స్, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరూ ఆలోచించలేదా? మరి 1962లోనే ఆ పుస్తకం వచ్చింది, ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తర్వాతనే కదా మన దగ్గర వచ్చింది గ్రీన్ రెవల్యూషన్. అయితే ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. 1962, 63 ఆ టైంలో, యాక్చువల్లీ 60 నుంచి లెక్క తీసుకుంటే రేషల్ కార్సన్ ఆ పర్టికులర్ బుక్ ఈజ్ ఎ మార్వెలస్ బుక్. ఇప్పుడు ఎట్నైతే మనం కమ్యూనిజం గురించి మాట్లాడేటప్పుడు కార్ల్ మార్క్స్ యొక్క దాస్ క్యాపిటల్, అలాంటి బుక్స్ను, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎంత ఇంపార్టెంటో, ఎన్వైరన్మెంటలిజం గురించి రేషల్ కార్సన్ బుక్ ఈక్వలీ ఇంపార్టెంట్. చాలామంది అకాడమికలీ మాట్లాడతారు, ఏంటంటే క్రిటిక్స్ ఏమంటారు, మనం బ్లైండ్లీ వెస్ట్రన్ మోడల్కు, అంటే అమెరికా అనే డెవలప్డ్ కంట్రీ అండ్ దేర్ఫోర్ వి పర్స్యూ, అమెరికా ఇంక్లూడ్స్ యూరోప్. సో వెస్ట్రన్ మోడల్ను
కాపీ కొట్టాలనేది ఒక సెక్షన్. లేదు ఈస్టర్న్ మోడల్ అంటే ఇంక్లూడింగ్ రష్యా, చైనా అని ఇంకో సెక్షన్. వాళ్ళు ఎంతసేపు ఈస్ట్ అండ్ వెస్ట్ మాట్లాడింది కానీ దే నెవర్ లుక్డ్ అట్ ఇండియా యాజ్ ఎ కంట్రీ. వీ హ్యాడ్ అవర్ ఓన్ టైమ్ టెస్టెడ్ మోడల్. ఇంత చక్కటి సస్టైనబుల్ మోడల్ పెట్టుకొని అవర్ పీపుల్ బ్లైండ్లీ ఇమిటేటెడ్ ద వెస్టర్న్ మోడల్ బ్లైండ్లీ. కొన్ని సోషలిస్టిక్ కాన్సెప్ట్స్ పబ్లిక్ సెక్టార్లో తెచ్చింది కానీ అగ్రికల్చర్లో వీవర్ కంప్లీట్లీ వెస్ట్రన్ మోడల్లో పోయినాం. సార్ ఇప్పుడు ఒక్కసారి ఆ పుస్తకం మనం సైలెంట్ స్ప్రింగ్ విషయానికి వస్తే ఏం చెప్పారు సార్ ఆ సైలెంట్ స్ప్రింగ్ లో? అంతా ఇట్ యాక్చువల్లీ రేషల్ కార్సన్ వాజ్ అన్ ఎన్వైరన్మెంటల్ బయాలజిస్ట్ అండ్ షీ వాజ్ ఆమె మెరైన్ ఎకాలజీ మీద ఎక్స్పర్ట్ ఉండే. అట్ ద సేమ్ టైం అమెరికాలో మిగతా పాయింట్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైంలో ఎన్నో రకాల పాయిజనస్ మెటీరియల్స్ ఈ కెమికల్ కంపెనీస్ తయారు చేసినాయి. అయితే వార్ అయిపోయింది 1945. అయితే ఇవేమో హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అంటే పాయిజనస్ మెటీరియల్ వాళ్ళు వార్లో వాడడానికి అంటే టు పాయిజన్ ద ఎనిమీ ల్యాండ్స్ వాళ్ళ వాటర్ సోర్సెస్ను అని వాళ్ళు దే కేమ్ అప్ విత్ వాట్ ఈస్ నోన్ యాజ్ DDT. ఇలాంటి అనేక పౌడర్స్ రెడీగా పెట్టుకున్నారు. వార్ అయిపోయింది. అయినాక అదే టైంలో ఏమైందంటే అప్పటికే మాస్కిటో వాజ్ ఏ బిగ్ కిల్లర్, మలేరియా. అయితే ఆ టైంలో ఓ పర్టికులర్ ఇన్సెక్ట్ ప్రాలిఫరేట్ అవుతుంది. సో మాస్కిటో పర్టికులర్ వెరైటీ ఎక్కువ దానికి అనుకూలంగా ఉన్నదేమో అవి ఎక్కువై మలేరియా బికేమ్ ఏ బిగ్ కిల్లర్ వరల్డ్ వైడ్. ఇవ మన దగ్గరనే కాదు, పర్టికులర్లీ ఇన్ ఆల్ ద కంట్రీస్ నియరర్ టు ది ఈక్వేటర్. అక్కడ ఎక్కడైతే మార్షి నీళ్లు నిలిచే ప్రతి దగ్గర మాస్కిటోస్ బ్రీడ్ అయ్యి ఇండియాలో కూడా ఈవెన్ ఇన్ మై విలేజ్ మా మహబూబ్ నగర్, నల్గొండ, తెలంగాణలో కూడా మలేరియా వాజ్ ఎ బిగ్ కిల్లర్. అయితే అమెరికాలో ఏంటంటే 1960s వెన్ మలేరియా వాజ్ టేకింగ్ ఎ టోల్, ది గవర్నమెంట్ డిక్లేర్డ్ ఎ వార్ ఆన్ మలేరియా అండ్ DDT వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్. ఎంత యూజ్డ్ అంటే DDT ఆనాడున్న ఎర్లీ ప్లేన్స్లలో పోయి కూడా డస్టింగ్ చేసాం. ఎందుకంటే ప్లేన్స్ అప్పటికే ఉండే, సెకండ్ వరల్డ్ వార్లో యూజ్ అయినాయి. ఆ ప్లేన్లలో కూడా వెళ్ళి దే డస్టెడ్ DDT ఓవర్ ద క్రాప్స్ అండ్ మార్షీ ఏరియాస్ ఎక్కడ దోమలు ఉంటే అక్కడ. సరే దోమలు చనిపోయినాయి అంటే అవి స్ప్రే చేసిన దగ్గర. ఆ చనిపోయిన దోమల్ని పక్షులు తింటాయి, ఎందుకంటే ఎర్లీ బర్డ్ గెట్స్ ద వర్మ్. వాటికి అదే ఫుడ్. వాటికి పాపం తెలియదు దోమలు, స్మాల్ లిటిల్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఎందుకు చనిపోయినాయి, బికాస్ ఆఫ్ పాయిజనింగ్. DDT అంటే ఒక్క దోమ కాదు, అన్ని చనిపోతాయి కదా, పురుగులు, చిన్న కీటకాలు, ఇన్సెక్ట్స్, యాంట్స్ అన్నీ చనిపోతాయి. అయితే బర్డ్స్కి ఏంది అది ఫుడ్. బర్డ్స్ చనిపోవడం. అయితే బర్డ్స్ అవి తిని వెంటనే చనిపోలే, ఇది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇట్లా తింటా పోయినాయి. అయితే ఈ DDT ఏంటంటే ఇట్ ఈస్ ఎ కెమికల్ విచ్ డస్ నాట్ గెట్ డైజెస్టెడ్, ఇట్ గెట్స్ ఇంజెస్టెడ్. అది యాడ్ ఆన్ అవుతుంది బర్డ్స్ బాడీలో. ఇవాళ కొంత తిని రేపు మళ్ళీ తింటే ఎల్లుండి ఇట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది యాడ్ ఆన్ అయ్యి ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బర్డ్స్ బాడీ. కానీ ఒక సఫిషియంట్ క్వాంటిటీలో యాడ్ అయినప్పుడు దట్ బిగిన్స్ టు ఎఫెక్ట్ ద ఫిజియాలజీ అండ్ ద బయోకెమిస్ట్రీ ఆఫ్ ద బర్డ్. అప్పుడు నార్మల్గా ఎనీ బర్డ్ పక్షన్నాక గుడ్లు పెడుతుంది, కానీ ఈ గుడ్ల యొక్క షెల్ ఉంటుంది కదా, అవుటర్ షెల్, దాని యొక్క థిక్నెస్ తగ్గి ఆ పొదిగే క్రమంలో గుడ్లు పైలిపోతున్నాయి. ఈ విషయాన్ని రేషల్ కార్సన్ హైలైట్ చేసింది. చాలా ఇంటెన్స్ సైంటిఫిక్ అప్రోచ్. ఎంత బాగా చేస్తే
సో ఎందుకు అవుతుంది, గుడ్లు ఎందుకు బయలుపోతున్నాయి, మరి బర్డ్స్ యొక్క సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని స్టడీ చేస్తే అప్పుడు డిడిటి కథ మొత్తం బయటపడ్డది. ఓకే. సో దాని మీద ద సైలెంట్ స్ప్రింగ్ అనేది పుస్తకం పేరు. అవును. ఇక్కడ స్ప్రింగ్ అంటే ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం అడవులలో వ్యాలీస్లో నీళ్లు ఊడుతుంటాయి కదా, అవును. దాన్ని చెలిమలలో. వాటర్ స్ప్రింగ్స్ అంటారు, అవును. చెలిమే. అట్లనే లైఫ్ కూడా కంటిన్యూస్లీ ఉండాలి. అవును. కంటిన్యూస్లీ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ షుడ్ నాట్ కమ్ టు ఎన్ ఎండ్. కానీ ఆమె రాసిన ఆ బుక్లో ఎంత బాగా డిస్క్రైబ్ చేస్తుందంటే, ఇంత మంచి ప్లానెట్ ఎర్త్లో ఇన్ని వండర్ఫుల్ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్స్ ఉన్న దగ్గర బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మనం చేసే వీఆర్ యాడింగ్ టాక్సిసిటీ టు ద ఎయిర్ అండ్ ద వాటర్ అండ్ ద ల్యాండ్. అంటే వీఆర్ పాయిజనింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఆమె వాడిన సెంటెన్స్ ఏంటంటే, వీఆర్ మేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ లైఫ్ టు కంటిన్యూ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఆ గుడ్లు పొదిగితే పక్షులు అవుతాయి, కానీ పగిలిపోతే ఏమవుతుంది, ఆడికే లైఫ్ ఎండ్ అయిపోతుంది. అట్లా వీఆర్ మేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ లైఫ్ టు కమ్ ఇన్ టు బీయింగ్. అందుకే ద సైలెంట్ స్ప్రింగ్ అంటే ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ ఈస్ కమింగ్ టు ఎ సైలెన్స్. ఇట్ ఈస్ బీయింగ్ సైలెన్స్డ్ బై అవర్ హ్యూమన్ ఫూలిష్ యాక్షన్స్. సరే, ఇప్పుడు సైలెంట్ స్ప్రింగ్ పరిస్థితి ఇప్పుడు కూడా లేదా? దాదాపు 60 ఏండ్లైంది గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము, రసాయన ఎరువులు పురుగు మందులను గుమ్మరిస్తున్నాము. అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తుంది కదా సార్? ఈడ ఎవరు బాగుపడ్డారు గ్రీన్ రెవల్యూషన్ నుంచి అంటే, ఇంటర్నేషనల్ గ్లోబల్ సీడ్ కంపెనీస్, వాళ్ళ ఏజెంట్స్ ఇండియాలో. ఎందుకంటే కొన్ని ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి కానీ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు చెప్పరు కానీ దే ఆర్ లైక్ ద బ్రోకర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దోస్ గ్లోబల్ కంపెనీస్, రైట్? సో విత్తనాలు రైతుల వద్ద ఆటోనమస్గా స్వయం ప్రతిపత్తి అంటాం సీడ్స్ గురించి. ఫార్మర్స్ వర్ ఆల్వేస్ దే హ్యాడ్ ద అబ్సల్యూట్ కంట్రోల్. వాళ్ళ విత్తనాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆధిపత్యం ఉండే. దాన్ని కార్పొరేట్స్ ఫేవర్లో తీసుకుపోయినారు అండ్ కార్పొరేట్సే బాగుపడ్డాయి. సీడ్ కంపెనీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దేర్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ఇండియా హ్యావ్ బెనిఫిటెడ్. రైతులు దెబ్బతిన్నారు ఆ విషయంలో. అట్లనే ఇరిగేషన్ కడితే పెద్ద ప్రాజెక్టు కట్టాలి. పెద్ద ప్రాజెక్టులు అంటే కాంట్రాక్టర్లు, పాలిటీషియన్ నెక్సెస్ తప్ప పెద్ద ప్రాజెక్టులతోటి రైతులకు ఒరిగింది ఏం? అవర్ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఇవాళ మొత్తం ప్రపంచం తిరిగి దాని దిక్కు చూస్తుంది, విచ్ హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ బ్రాట్ అవుట్ బై టి హనుమంతరావు వన్స్ అగైన్. ఫోర్ వాటర్ కాన్సెప్ట్. ఇది 4 వాటర్ అంటే రెయిన్ వాటర్, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటరు అండ్ టాప్ సాయిల్ మాయిశ్చర్. అంటే మీది మట్టి పొరలో ఉన్న ఆర్గానిక్, ఇప్పుడు ఈ ఆకులు ఇవన్నీ గడ్డి ఆర్గానిక్ కాంపోనెంట్ అంటే టాప్ సాయిల్ అంటాం. దాని ఆ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అది చాలా అంటే వాల్యూమ్ వైజ్ దానికి చాలా ఎక్కువ. ఈ 4 రకాల నీళ్ళు మనకు అవసరం. అంతేగాని మన దగ్గర పడ్డ వర్షపు నీళ్ళు మనం ఆపుకోక అన్ని స్ట్రీమ్స్, రివ్యూలెట్స్, రివర్స్లో పడి ఒక్క నాగార్జున సాగర్ కట్టి దానికి రైట్ కెనాల్ కింద కొద్ది మందికి నీళ్ళు ఇవ్వడం అంటే, అందరికీ చెందిన నీళ్ళు కొందరికి ఇవ్వడం అంటే అది కూడా ఎనదర్ ఫార్మ్ ఆఫ్ దోపిడీ. ఈ ఎంటైర్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా వంకరపోయింది. ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్లో ఎక్కడ నీళ్ళు అక్కడ, మనం వికారాబాద్ దగ్గర ఆ ఊరికి పోయినాం కదా, గొట్టిగారిపల్లి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎక్కడ పడ్డ వర్షపు నీళ్ళు అక్కడనే హార్వెస్ట్ చేస్తే గ్రౌండ్ వాటర్ ఛానల్స్ ఉంటాయి. ఒక సంవత్సరం వర్షాలు పడకున్నా ఆడ అయితే 3 ఏళ్ళు వర్షాలు పడకున్నా 3 పంటలు ఏడాది తీస్తూ వచ్చాను. మరి అది బెటరా, లేక అన్ని ప్రజల అంటే వ్యాలీస్ను ముంచి డ్యామ్స్ కట్టి అందరికి చెందిన నీళ్ళు కొందరికి ఇవ్వడం, దట్ ఈజ్ ఇంజస్టిస్. అంటే మనం
రైతుల యొక్క వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ను పూర్తి స్థాయిలో అన్ని విధాలా నాశనం చేసినాం. నిజంగా చెప్పాలంటే దేవర్ వరల్డ్ లీడర్స్ ఇన్ అగ్రికల్చర్. మనము రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటాం, వర్షాధార పంటలు. వర్షాధార పంటలలో వీవర్ వరల్డ్ నెంబర్ 1. అక్కడనే మీరు అన్నట్టు మల్టిపుల్ క్రాపింగ్. ఒక వరుస జొన్నలు, ఒక వరుస తైదలు, సజ్జలు, కందులు, ఇట్లా అన్నీ మళ్ళీ రిపీట్, ఆముదాలు, పెసర్లు, ఇట్లా. అంటే వాట్ ఏ వెరైటీ ఇట్ వాజ్. కుసుమలు అండ్ ఫైనలీ ఈవెన్ పల్లి, సీజన్ బట్టి క్రాప్ రొటేషన్. వీవర్ వరల్డ్ లీడర్స్ in multiple cropping. And India was always world number 1 when it comes to spices. మనం కేరళ అంట, కేరళ ఒకటే కాదు, ద హోల్ కంట్రీ వాజ్ రిచ్ ఇన్ స్పైసెస్. మీకు తెలుసా, నేను ఒకసారి సెమినార్కు టర్కీ పోయినంటి. టర్కీలో భారత్ను యూనో స్పైస్ను వాళ్ళు భారత్ అంటారు. పసుపు, కారం, ఇలాచి, లవంగాలు ఇటువంటివి ఉంటాయి కదా, దాల్చిన చెక్క. దే డోంట్ యూజ్ ద వర్డ్ స్పైస్, దే కాల్ ఇట్ భారత్. అంటే ఇండియా వాజ్ వన్ కాదు, ప్రాబబ్లీ ద ఓన్లీ కంట్రీ విచ్ గేవ్ సచ్ రిచ్ వెరైటీ, ఎక్స్ట్రాడినరీ వెరైటీ. అవర్ పీపుల్ వర్ వరల్డ్ లీడర్స్. ఒట్టిగా రాత్రిపూట ఇంటి మీద వండుకొని దే వుడ్ టెల్ బై లుకింగ్ ఎట్ ద స్టార్స్, దే వుడ్ టెల్ ద టైమ్. అవర్ పీపుల్ వర్ వరల్డ్ లీడర్స్ ఇన్ అస్ట్రానమీ. ఏ చెట్టులో ఏ మెడిసిన్ ఉందో, దట్ ఈస్ ఆయుర్వేద. ఇట్ ఈస్ వీ ద పీపుల్ హూ గేవ్ ద వరల్డ్ ఆయుర్వేద, ద సైన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, మెడిసినల్ ఫ్రాగ్రెన్సు. ఈ చెట్టుల ఒట్టిగా బార్కే కాదు, ఏర్లల్లో ఏముంది, ఏం కథ. ఇండియన్ మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. సరే, మీరు చెప్తుంటే చాలా సంతోషం వేస్తున్నది, ఎంత మంచిగా ఉంది మన వ్యవసాయ రంగం అని. కానీ ఒక మాట కూడా చాలామంది అంటుంటారు, ఈ గ్రీన్ రెవల్యూషన్ లేకపోతే ఇంత పెద్ద జనాభాకు, ఇంతమంది ఉన్న జనాభాకు తిండి ఎట్లా పెట్టేటోళ్ళము అంటే, ఈ అవాస్తవాన్ని వాస్తవంగా ఎందుకు అందరి మైండ్లలో అట్లా నిలిపి ఉంచారు? సో ఏమైందంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, బై కంటిన్యూయింగ్ ద కలోనియల్ pattern of administration and control over the people, aided by the people who are in so-called, who always look to the West. West is developed, we are not developed అని ఎప్పటికీ అనుకుంటా. Because those ఇట్లా మాట్లాడేటోళ్ళు, they never really understood India. And ఇప్పటికి కూడా, even today, Indian political parties, most of them, they talk about development and they say America is developed, UK is developed, Germany is developed. అసలు డెవలప్మెంట్ ఏందో ఇప్పటి వరకు డిఫైన్ చేయలేదు. అంతా వీఆర్ జస్ట్ ఏపింగ్ ద వెస్ట్. ఎందుకు? బికాజ్ దోస్ కార్పొరేట్స్ కంట్రోల్ ద పాలిటీషియన్స్ ఇన్ ఇండియా. రెడ్ కార్పెట్ వెల్కమ్. ఎందుకు ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒక సెమినార్ పెట్టాను, గవర్నమెంట్ పెడితే దే విల్ కాల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సింగపూర్ అండ్ ఇంకెవరినో. ఇక్కడున్న టాలెంట్ను పిలవరు. ఇక్కడున్న టాలెంటు, ఇక్కడున్న ప్రొఫెసర్స్ హూ ఆర్ ఇన్ టచ్ విత్ ద పీపుల్, దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద ట్రెడిషన్, దే రిఫ్లెక్ట్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ దే నో బెటర్ ఇండియా. ఆ బయట నుంచి వచ్చడానికి ఇవన్నీ ఏం తెలుసు? సో ఇది అంతా ఏంటంటే, ఒక బ్యూరోక్రాట్స్ డిజైన్ చేసే ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ విచ్ ఈస్ కాజింగ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద డ్యామేజ్. మనకేమనిపిస్తుంది, ఇప్పటికి కూడా ఒక ఆర్టికల్ వస్తుంది సడన్గా, ఒకవేళ గ్రీన్ రెవల్యూషన్ లేకుంటే ఇండియా వుడ్ బి స్టార్వింగ్ అంటే, ఇఫ్ గ్రీన్ రెవల్యూషన్ హ్యాడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇండియన్ అగ్రికల్చర్, ఇండియా వుడ్ బి ఫీడింగ్ ద వరల్డ్. మన టాప్ సాయిల్ కింద హెల్దీ ఉంటే we would be feeding the world. మనకు మేజర్ డ్యామ్స్ అవసరమే లేదు, మన దగ్గర పడ్డ వర్షపు చాలు. అండర్స్టాండ్ ది ఎకోసిస్టమ్ అండ్ డిజైన్ ప్రొడక్షన్ అకార్డింగ్లీ.
ఇంకా అప్పటి విత్తనాలు సోకాల్డ్ హైబ్రిడ్ సీడ్స్ హై ఈల్డింగ్ సీడ్స్ లేకుంటే ఈ రోగాలు రావు కదా. దే ఆర్ హై ఎక్స్ట్రాక్టింగ్, అంటే దే యూజ్ ఆఫ్ ద మైక్రో మినరల్స్ సాయిల్లో ఉండేటివి అన్నిటినీ ఎగ్జాస్ట్ చేసి దే కన్జ్యూమ్ మోర్ టు ప్రొడ్యూస్ మోర్. సరే, ఇప్పుడు మనం ఒకటి చూసినాం, హరిత విప్లవం అనేది ఏం చేసిందో దాని ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆహార ధాన్యాల ఉత్పత్తిని అయితే పెంచొచ్చు, కానీ అవి జీవం లేని ఉత్పత్తి అనొచ్చు. నో ఆ వర్డే తప్పు. పెంచుడు మన ప్యాటర్న్ చెడ ఉంటాయి కదా. We were told that our model will not increase the food అని ఒక అది రాంగ్ డైరెక్షన్. వాళ్ళ మోడల్ ఇట్ డజంట్ ఇంక్రీజ్ ద ఫుడ్. ఒకవేళ ఆ లాంగ్వేజ్ మనం ఒప్పుకుంటే దే కన్జ్యూమ్ ద మైక్రో మినరల్స్ కంప్లీట్లీ. హై కన్జ్యూమింగ్ కనుక హై ఈల్డింగ్. కానీ మరి ఇక్కడ హౌ వుడ్ వి కంపెన్సేట్? మళ్ళీ సాయిల్ ఎన్రిచ్మెంట్ ఎట్లా చేస్తాం? మళ్ళీ ఇంకోటి మనం ఏం చేస్తున్నాం అంటే బై యాడింగ్ కెమికల్స్, వీడిసైడ్స్, పెస్టిసైడ్స్, అన్ని రకాల పాయిజన్స్ కంటిన్యూస్లీ భూమి మీద నేలకు వాడితే వీఆర్ డిస్ట్రాయింగ్ ద ఎబిలిటీ, ఆ నేల యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని డిస్ట్రాయ్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు మన నేల కండిషన్ చూసినా, మన వ్యవసాయ రంగం పరిస్థితి చూసినా, నేల మొత్తం చౌడు బారిపోయే పరిస్థితికి వచ్చేసింది. దాదాపు విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు. ఒక పక్కన చూస్తే వ్యవసాయం నష్టాలమయం అయిపోయింది, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి, రైతులకు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి. ఏ పంట వేసినా కూడా సస్టైన్ కాలేని పరిస్థితి. మరి ఎట్లా సార్? ఇంత విధ్వంసం హరిత విప్లవం సృష్టించింది కదా, మరి దీని నుండి మరి ఎట్లా బయటపడాలి? దీని ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయి? దానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లయితే రేషల్ కార్సన్ బుక్ మెన్షన్ చేసినామో అట్లనే పాజిటివ్ ఇంకా, అంటే అదేమో ఎట్లా డిస్ట్రక్షన్ అయిందని చెప్తుంది. ఇక్కడ పాజిటివ్ చూస్తే వన్ స్టార్ రెవల్యూషన్ అని ఒకటి ఫుకువోకా జాపనీస్ ఫార్మర్, ఆ బుక్ బాగుంటుంది. ఒక గడ్డి పరకతో విప్లవం. ఏందంటే మనము వరికి వస్తాం కదా, కోసిన తర్వాత పంట ఎట్లయినా ఇంటికి తీసుకుంటాం. ఆడ ఉండే గడ్డి మొత్తాన్ని మళ్ళీ తిరిగి నేలకి ఇవ్వాలి, అంటే నేల మీద పరిచేయాలి. పంట వ్యర్థాలని మళ్ళీ నేలకి ఇచ్చేసేయాలి. దాన్ని పెడతాం అనొద్దు. ఒక ఫుడ్ తప్ప మిగతా అంతా ఆడ వాట్ ఎవర్ క్రాప్ రెసిడ్యూ యూ గివ్ ఇట్. ఏం చేయొద్దు, ఈవెన్ దున్నొద్దు. ఒకసారి నీళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే టు ఫెసిలిటేట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. భూమికి గడ్డికి తగిలే అది గడ్డి నేలను కవరప్ చేస్తుంది. కింద ఒకసారి నీళ్ళు ఇస్తే మనం గడ్డి కప్పి ఉంటాం కనుక ఓ 15-20 రోజులైనా ఆ తడి అట్నే ఉంటుంది. మాయిశ్చర్, ఆ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే సన్లైట్ కొంచెం వస్తుంది, గడ్డి కప్పి ఉంటుంది కనుక ఆ అంటే ఆ క్లైమేట్, మైక్రో క్లైమేట్ ఎంత బాగుంటుంది అంటే నీకు టాప్ సాయిల్లో మళ్ళా లైఫ్ పుట్టుకొస్తుంది. అంటే గ్రాడ్యువల్, ఓవర్ నైట్ కాదు. అంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుండొచ్చు సార్ మళ్ళీ మన భూములు ఒక మంచి స్థితికి రావాలంటే? సీరియస్గా మళ్ళీ ఫర్దర్గా కెమికల్స్ వాడకుంటే 3 ఏళ్లలో వీ కెన్ రెస్టోర్. దానికో లాజిక్ ఉంది. మనం చేసే ప్రతి పని కూడా ఇట్ షుడ్ రిజల్ట్ ఇన్ ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద టాప్ సాయిల్. అంటే ఒట్టిగా గడ్డి ఒకటే కాదు, తర్వాత మనం ఎక్కువ లెగ్యూమ్స్ వాడాలి. పెసర్లు, కందులు, అంటే కందులు ఎక్కువ టైం తీసుకుంటాయి, కానీ ఇటువంటివి జనుము, ఇటువంటివి అన్నీ వాడి మళ్ళా ఆడ కూడా మనం పంట తీసుకున్నాక దాన్ని మళ్ళీ నేల మీద ఇవి ఫర్ ఎగ్జాంపుల్ లూసన్, ఇటువంటివి వెజిటేటివ్ ఫాస్ట్గా పెరిగేటివి అవి కట్ చేసి మళ్ళీ నేల మీద పరచాలి. సో యూ ఆర్ ఇంక్రీజింగ్ ది ఆర్గానిక్ కాంపనెంట్. దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ పుట్టుకొస్తాయి, వచ్చి అది దేల్ డూ ద చర్నింగ్ ప్రాసెస్. మనం దున్నొద్దు. మన పని ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఆటోమేటికలీ సాయిల్ రెస్టోరేషన్ దాంట్లో అదే ఇప్పుడు వరల్డ్ వైడ్, అందుకే ఇంటర్నేషనల్ సాయిల్ డే అని వీఆర్ ట్రయింగ్ టు, ఇవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ వన్స్ అగైన్ దీన్ని రెస్టోరేషన్ ఆఫ్ ద సాయిల్ సిస్టమ్ కింద తీసుకోవచ్చు.
అంటే బ్యాక్ టు నేచర్. అంటే ప్రభుత్వ విధానపరమైన లోపాల వల్ల ఒక సంక్షోభాన్ని అయితే చూస్తున్నాము. మళ్ళీ ఎటువంటి పాలసీ ఉంటాయి అంటే ఒకరితోనో ఇద్దరితోనో అయ్యే పని కాదు కదా సార్ ఇది. ఇది మళ్ళీ గవర్నమెంట్ పునరుద్ధరించుకోవాలంటే ప్రభుత్వ పాలసీనే దోహదపడుతుంది. ఎట్లా ఉండాలి సార్ పాలసీ? పాలసీ ఎట్లుండాలంటే అసలు గవర్నమెంట్స్ షుడ్ బి వెడెడ్ టు సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే క్లియర్గా వాళ్ళకు వాళ్ళ మేనిఫెస్టో ఉండాలి. వాళ్ళ పార్టీ ఏ పార్టీ అయితే పవర్లకు వస్తుందో ఆ పార్టీలో ఇంటెన్సివ్ డిస్కషన్ జరగాలి. పార్టీ ట్రైనింగ్ ప్రాసెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి. మన దగ్గర పార్టీ బిల్డింగే లేదు. ఏ పార్టీలో కూడా R&D ఉండదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఐడియాలజీ మేనిఫెస్టో కూడా ఎలక్షన్ టైంలో అప్పటిదప్పుడు కూర్చొని ఏదో రాసి ప్రింట్ చేస్తారు కానీ వాళ్ళు ఏం రాసినారో వాళ్ళకే యాదుకుండదు. ఎందుకంటే దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. అందుకే క్లియర్ కట్ స్ట్రాటజీ ఉండాలి. వాట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, ఫర్ వాట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ లైఫ్ షుడ్ నాట్ బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ఆల్. గవర్నమెంట్ పాలసీలని ఈ పెస్టిసైడ్ కంపెనీలు కావచ్చు, ఈ విత్తన కంపెనీలు కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని. ఎందుకంటే ఒకసారి రైతు మళ్ళీ రసాయన ఎరువుల నుండి వైదొలగితే వీళ్ళకు లాభాలు రావు కదా, అదే ఊబిలో ఉండేటట్టు చేస్తుర్రేమో. చేస్తుండ్రు, ఏమో కాదు. వాళ్ళు దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దే ఆర్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ద కార్పొరేట్స్. అందుకే నేను చాలాసార్లు మేము పొలిటికల్ సైన్స్లో వీ హ్యావ్ బీన్ టెలింగ్ that Indian political parties played to the tunes of the corporates. Tunes. వాడు ఎట్లా చెప్తే అట్లా ఆడేటోళ్ళు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఎలక్షన్ ఫండ్స్ ఎన్నో వాళ్ళకి ఎన్నో అండర్స్టాండింగ్ ఉంటుంది. బలి అయ్యేది రైతులు. ఇట్ ఈస్ వీ ద పీపుల్ హూ సఫర్ బికాస్ ఆఫ్ ద కాంప్రమైజెస్ మేడ్ బిట్వీన్ ద పాలిటీషియన్ అండ్ ద కార్పొరేట్. సింపుల్. ఇప్పుడు ఇండియాలో మీరు అన్నట్టు లాస్ట్ 60-70 ఇయర్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద కార్పొరేట్స్. స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీసు, హాస్పిటల్సు, లీగల్ ఫర్మ్స్, యూ నేమ్ ఇట్ అండ్ ఐ కెన్ టెల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. సార్ ఇట్లనే రసాయనాలు వాడుకుంటూ పురుగు మందులు కలుపు మందులు కొట్టుకుంటూ వ్యవసాయం చేస్తే మారకుంటే ఇకనైనా మరి భవిష్యత్తు ఏంటి సార్? ఇప్పుడు భవిష్యత్తు ఇప్పటికే పోయింది. ఇది కేవలం అగ్రికల్చరే కాదు, అంటే విత్తనాలు, పెస్టిసైడ్ యూసేజ్, ఫర్టిలైజర్, కెమికల్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే యూరియా బస్తా రాకుంటే రైతులు కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే వీ డిస్ట్రాయిడ్ ద సాయిల్. ఇది మనమేమనుకుంటున్నాము ఓన్లీ వ్యవసాయానికి లిమిట్ అయిందని. అసలు విషయం ఏంది, అవర్ రివర్స్ ఆర్ పొల్యూటెడ్. మొత్తం కెమికల్ ఇండస్ట్రీస్, పెస్టిసైడ్ ఇండస్ట్రీ, నామకే వాస్తే చట్టాలు ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974, 76లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చింది. 50 ఏళ్ళ కింద ఏర్పడ్డది. వాట్ ఈస్ దే ట్రాక్ రికార్డ్? వాళ్ళ అచీవ్మెంట్ ఏంది? నామకే వస్తే మనకు సుప్రీంకోర్టు మొదట్లో గ్రీన్ బెంచ్ అని ఉండే, తర్వాత NGT అని వచ్చింది. వచ్చినాక ఏమైంది? హ్యాస్ ఇండియా టర్న్ టు ద బెటర్? ఏమన్నా వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వీ బ్రీత్? నగరాల్లో భయంకరమైన, వీఆర్ లివింగ్ ఇన్ గ్యాస్ చేంబర్స్. మొత్తం నదులన్నీ పొల్యూటెడ్. ప్రతి లెవెల్లో కాంప్రమైజ్ అయినాయి. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ పొల్యూటెడ్. పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే పాలను నమ్మలేం. పాలు మార్కెట్లో కొనే పాలు అడల్ట్రేటెడ్. నూనె నమ్మలేం, నీళ్లు నమ్మలేం. పరిస్థితి నువ్వు ఆఖరికి ఇప్పుడు ఏమంటున్నా ఈవెన్ బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం అంటాం. అంటే సార్ ఇప్పుడు వ్యవసాయం అనేది పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంది, చట్టాలు ఉన్నాయి కానీ అందరు చూసుకుంటుంటారు, ఇంతేనా? అంతేకాదు అసలు పనిష్మెంటే లేదు. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ పెట్టేసి కొన్ని క్లస్టర్స్ని జిల్లా వారీగా దేశంలో కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాల్లో కొన్ని గ్రామాలను క్లస్టర్స్గా పెట్టి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా గ్రీన్ రెవల్యూషన్ రాంగ్, మళ్ళీ మన సేంద్రియ సాంప్రదాయ విధానమే కరెక్ట్ అని ఒప్పుకున్నట్టేనా? అదే ఒప్పుకున్నట్టే, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏ పార్టీ అన్న పవర్లు ఉండని సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే దాని మీద వాళ్ళు ఓపెన్గా ప్రజలతోటి మాట్లాడాలి. మినిస్టర్స్ కానీ అందరూ కన్సర్న్ మినిస్టర్ కంటిన్యూస్లీ టీవీలో కానీ రకరకాల మెథడ్స్ ఉన్నాయి.
దే షుడ్ బీ టాకింగ్ అండ్ వాళ్ళు క్లియర్గా చెప్పాలి. ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ మొదట్లో ఇప్పుడు మీరు అడిగినట్టు 60 ఏళ్ళ కింద ఎట్లుండే, వే డిడ్ ద పాత్ గో రాంగ్, ఎక్కడ తప్పు దారి తప్పినాం, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తే కరెక్షన్ అవుతుంది అనేది చాలా విషయాలు క్లియర్గా మాట్లాడుతూ కన్విన్స్ చేస్తూ చెప్పాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ దే షుడ్ బికమ్ అంబాసిడర్స్ ఆఫ్ రియల్ ఎవర్గ్రీన్ రెవల్యూషన్, అంటే ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క రిప్రజెంటేటివ్స్గా ఈరోజు ఉండాలి. దే షుడ్ రిఫ్లెక్ట్ ద ట్రెడిషనల్ విజ్డమ్, ద టైమ్ టెస్టెడ్ నాలెడ్జ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే తరతరాల నుంచి, వందల ఏండ్ల నుంచి ఉన్న ఒక సస్టైనబుల్, హెల్దీ, ఆర్గానిక్, న్యాచురల్, ఫుల్ ఆఫ్ లైఫ్తో ఉన్న వ్యవసాయ పద్ధతిని, ఆ మోడల్ ఆఫ్ అగ్రికల్చర్కు ప్రతి యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా కమిట్ కావాలి. ఇంకా పాత పద్ధతిన ఆ మధ్యన మనం వంకర దారి తప్పినాం చూడు, ఆ తప్పుని ఇప్పుడు సరి చేసుకో. ఇంకా వెస్ట్రన్ మోడలు, సో కాల్డ్ హైబ్రిడ్ సీడ్స్, హై యీల్డింగ్ సీడ్స్, అంటే అన్నీ అసలు ఎవరిని మోసం చేస్తున్నారు? మనమే మోసం దే ఆర్ స్టిల్ ప్లేయింగ్ ఇన్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద కార్పొరేట్స్. ఎందుకు? దే షుడ్ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున వాళ్ళ పిల్లలు ఏం తింటారు? అంతే, విష రసాయనాలతో మండి తిండి. కొంచెమన్నా అకౌంటబిలిటీ ఉండాలి కదా. సమాజం రోగగ్రస్తం అయితే అందరం బాధితులమే అవుతాం కదా సార్. అయితే అంత కామన్ సెన్స్ లేదు. ఇది ఎక్కడ పోయిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇదేమో అగ్రికల్చర్ యూనివర్సిటీ కథ. నీకు తెలుసా, ప్రతి మెడికల్ కాలేజ్లో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, SPM అంటారు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. దాన్నే కమ్యూనిటీ మెడిసిన్ అంటాం. ఓకే, మరి ఎన్ని విషాలు అంటే పాయిజన్స్ వాడుతుంటే, పెస్టిసైడ్ రిడన్ అగ్రికల్చరు ఇవాళ ఉంటే, వీడిసైడ్స్ వాడుతుంటే, పారాక్విట్ అటువంటివి వాడుతుంటే, మరి ప్రతి మెడికల్ కాలేజ్లో ఉన్న SPM ప్రొఫెసరు ప్రజల తరఫున నిలబడి పోరాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ దేశంలో వాళ్ళు దే హ్యావ్ స్టాప్ థింకింగ్. మనకు బేసికలీ ఆర్టికల్ 51A క్యాపిటల్ A స్మాల్ g ప్రకారంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ టు ప్రొటెక్ట్ ది ఎన్వైరన్మెంట్. అందుకే ఎన్వైరన్మెంట్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ ద కరికులం. ప్రతి లెవెల్లో పర్యావరణం అనేది ఉంది సబ్జెక్ట్. మరి ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్రొఫెసర్స్ హూ టీచ్ ద సబ్జెక్ట్ షుడ్ డెఫినెట్లీ బీ యాక్టివిస్ట్. దే షుడ్ కన్సిడర్ సొసైటీ యాజ్ దేర్ ల్యాబొరేటరీ. ల్యాబ్లో కంటిన్యూస్లీ వర్క్ చేయాలి. ఈ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడకపోతే, వాళ్ళు చేయాల్సిన రోల్ పర్ఫామ్ చేయకపోతే, దట్ వుడ్ అమౌంట్ టు బీయింగ్ ఏ కాంప్రమైజ్. సరే, ఇప్పుడు మన దేశంలో చూస్తే సిక్కిం ఒకటే 100% రసాయనాలు లేకుండా మొత్తం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. చిన్న అమౌంట్ ఉంది కాబట్టి చేస్తుంది. ఇప్పుడు లార్జ్ స్కేల్లో అది సాధ్యమైన, అంటే రైతులని ఇప్పుడు ఒప్పించగలమా ఆ దిశగా రావడానికి? ఓవర్ నైట్ ఇట్ కాన్ బి డన్. మనము ఎట్లా అంటే ఒక ఫేజ్డ్ మేనర్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీరే చెప్పారు క్లస్టర్స్ అని అన్నారు, కానీ అక్కడ దాని మీద ఆడిట్ లేదు. ఓకే, డిక్లరేషన్ ఏమో చేస్తాం, మరి వాళ్ళకు ఎక్కడి నుంచి విత్తనాలు వస్తున్నాయి, ఏం ఫర్టిలైజర్స్ వాడుతుండ్రు, ఎట్లా చేస్తుండ్రు, వేర్ ఇస్ ద బిగ్ మానిటరింగ్? అది కన్విన్సింగ్ ఇఫ్ దే కెన్ షోకేస్, దెన్ డెఫినెట్లీ ఇండియా విల్ ట్రాన్స్ఫార్మ్. అంటే ఫస్ట్ భూమిని ఒక 2-3 ఏండ్ల పాటు మాత్రం దిగుబడి రాదు. సేంద్రియ వ్యవసాయంలోకి ఫస్ట్ ఇయర్ కు సెకండ్ ఇయర్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ అంత దిగుబడి రాదు. కాబట్టి అప్పుడు కొంచెం ఆదుకునే ప్రయత్నాలు చేయడము, రైతులకు కొంచెము సేంద్రియ పద్ధతిలో వస్తామనే వాళ్ళకి. ఈడ ప్రతిదీ మనం ఏమనుకుంటామంటే ఫైనాన్షియల్ డోల్స్ అని. రైతులు కూడా కొంత ఇప్పటి వరకు రాంగ్ డైరెక్షన్లో పోయినరు. వాళ్ళు కొన్ని వృధా ఖర్చులు తగ్గించుకోవాలి కదా. రైతులు ఏమనుకుంటున్నారు, ఇదేదో కాస్ట్లీ అని. ఏం లేదు, వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఖర్చే లేదు. ఇప్పుడు నువ్వు విత్తనాలు కొనేది లేదు, ఫర్టిలైజర్స్ కొనేది లేదు, పెస్టిసైడ్ లేదు. సో ఈ మొత్తం బిల్స్ తగ్గి
కొంచెము ఎంటైర్ ఫ్యామిలీ కన్నా ఫీల్డ్లో పనిచేస్తే ఇప్పుడు కలుపు చిన్న చిన్న మెషిన్స్ వచ్చినాయి. కలుపు మంది వేసే బదులు ఆ చిన్న స్మాల్ లిటిల్ చేయితోటి ఇట్లా అనగలిగిన పద్ధతిలో చేస్తే నీకు కలుపు రాదు. అండ్ దాన్ని చేసే పద్ధతి ఒకేసారి యూ కెన్ ప్రొడ్యూస్ సో మెనీ క్రాప్స్. అంటే సార్ రైతు వారిగా చూస్తే వికారాబాద్ దగ్గర దౌలతాబాద్ అనే గ్రామం ఉంది సార్. వాళ్ళు 1 ఎకరంలో 9 రకాల పంటలు వేసుకుంటారు. అంటే కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కానీ అందరూ కాలేకపోతున్నారు, దానిలో పోలేకపోతున్నారు. అందరూ అవుతారు కానీ చేసే విధానంలో పర్ఫెక్ట్గా లేక. అంటే ఇంకొకటి ఏంటంటే, మేము ఇంత కష్టపడి ఆర్గానిక్లో పండించినా రసాయనాలు వేసి పండించినా వాడికి నాకు సమానమైన ధర వచ్చినప్పుడు నేను ఎందుకు అప్పుడు పండించాలి ఏం అనేది కూడా. చేయాలంటే మార్కెటింగ్ అవుట్లెట్స్ వీళ్ళే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు కూడా వాళ్ళు బాగా ఫ్రాగ్మెంటెడ్ అయిపోయారు. అంటే కులం పేరు మీద, మతం పేరు మీద, లాంగ్వేజ్ పేరు మీద అంతా ఫ్రాగ్మెంటెడ్గా ఐసోలేటెడ్ అయిపోయాను. రెండవది ఏంటంటే ఇదే తెలంగాణలో ఇండియాస్ నెంబర్ 1 సక్సెస్ స్టోరీ ఉంది కదా, ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ. అక్కడ రైతులు వాళ్ళు వరి పండించిన, పాలు పండించిన, అంటే డైరీ ఫామ్, ఇంకా ఏదన్నా వేరే ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకు ఎందుకు ఎక్కువ ధర వస్తుంది? బికాజ్ ఆఫ్ కోఆపరేటివ్ కలెక్టివ్ ప్రొటెక్షన్ మెకానిజం. వాళ్ళ బ్యాంకే లో ఇంట్రెస్ట్, బ్యాంకే కొంతది, బ్యాంకే ప్యాడీ నుంచి అంటే వరిని బియ్యంగా మారుస్తుంది. ఆ బియ్యంకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవన్నీ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ స్ట్రక్చర్స్. అది చేయాలంటే దెన్ డెఫినెట్లీ యూ షుడ్ లెర్న్ టు కోఆపరేట్. సో మళ్ళా రైతు అనేది ఒక సంఘజీవి కావాలి, ఐసోలేటెడ్గా ఉండే బదులు. మొదటి నుంచి కూడా కాకపోతే చాలామంది వీళ్ళని మోసం చేశాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ యొక్క రేడియో టాక్స్ అని మోసపోయాను. ఇప్పుడు వాళ్ళని నమ్మే పొజిషన్లో లేరు. అయితే వీళ్ళు టుడేస్ ఫార్మర్, ఇంకా ఇప్పుడు అసలు ఇష్యూ చెప్తా. యూనో ఇవాళ రైతుల దీనస్థితి, నిజమైన దీనస్థితి ఏంది? ఒకవైపు కెమికలైజ్డ్ అగ్రికల్చరు, హైబ్రిడ్ సీడ్స్ వల్ల నష్టపోయాను. రెండో దిక్కు వాళ్ళ గ్రౌండ్ వాటర్ అయిపోయింది, భూమి కూడా ఖరాబ్ అయిపోయింది, నేల ఖరాబ్ అయింది. పోనీ ఇక వాళ్ళ నియర్ బై ఏదైనా వాటర్ సోర్స్ ఉంటాయి, పర్టికులర్లీ ఎందుకంటే తెలంగాణలో ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఆల్రెడీ 60% అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అయింది. అండ్ పర్టికులర్లీ తెలంగాణ, హైదరాబాద్ చుట్టూ కెమికల్ ఇండస్ట్రీస్, వీఆర్ సపోజ్ టు బి ద ఫార్మర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంతవరకు బాగానే ఉంది, కానీ గ్రౌండ్ వాటర్ మొత్తం విషం. మొదటి నుంచి ఫ్లోరిన్ ఎక్కువ ఉండే, ఇప్పుడు నైట్రేట్స్ ఎక్కువైనాయి. తర్వాత ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అన్ని భూమిలోకి సీపేజ్ అయ్యి, వాళ్ళ దగ్గర బోర్ ఉంటే బోర్ వాటర్ కంటామినేట్ అయ్యి, అది బిగ్గెస్ట్ థ్రెట్. తర్వాత వీటన్నిటితో పాటు ఒకప్పుడు రైతుకు ఏమంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి స్టేజ్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కార్పొరేట్స్ ఎంటర్ అయ్యి వాళ్ళ పని రైతులను మోసం చేస్తున్నాయి కదా, వాళ్ళ దగ్గర వెల్త్ వచ్చేది. సో లూటీ. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, నియర్ బై గుట్టను ఎవడో ఇల్లీగల్గా, లీగల్ అండ్ ఇల్లీగల్. లీగల్ అంటే ఏంది? గవర్నమెంట్ అనుమతిస్తుంది. ఇల్లీగల్ అంటే అనుమతి లేకుండా డబ్బు ఇచ్చి చేసుకుంటాడు. ఇన్ బోత్ వేస్ నష్టపోయేది రైతే. ఆ గుట్ట లేకుంటే ఎవ్రీ హిలక్, ప్రతి గుట్ట కూడా ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ అన్నట్టు. వర్షం పడితే నీళ్లు దాంట్లో నిలిచి గ్రాడ్యువల్గా భూమిలోకి ఇంకుతాయి, లేకుంటే స్ట్రీమ్స్ పారుతాయి. ఇప్పుడు ఆ గుట్టలు పోయినాక ఏమవుతుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ మైనింగ్, యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ నో టుమారో. ఇక ఉన్నదని తీయాలనే అమ్ముకోవాలి, లేకుంటే రేపు అనేది లేదనే పద్ధతిలో ఎంత ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. ప్రకృతికి అనుబంధంగానే వ్యవసాయం సాగుతుంది. ప్రకృతి విధ్వంసం అయితే వ్యవసాయం కూడా విధ్వంసం పోతుంది కదా. మరి ఎట్లా అంటే ఇది అన్నిటికన్నా లాస్ట్ పాయింట్ ఏంటంటే, మన ఇండియన్స్ అంటే మనం గౌరవనీయులైన మనందరము చాలా ఆర్టిఫిషియల్ లైఫ్లో ఉంటాం. మనం అన్నిటికన్నా బిగ్గెస్ట్ మనల్ని మనమే ఏమని మోసం చేసుకుంటామంటే, దట్ వీ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, మన పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తామని అంటాం.
మన పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్, మన తర్వాత జనరేషన్కు వీ థింక్ వీఆర్ గివింగ్ దెమ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ రెండు తప్పే. వీ నిజంగా పిల్లల్ని నెక్స్ట్ జనరేషన్ను ప్రేమిస్తే అంటే పేరెంట్స్, టుడేస్ పేరెంట్స్ వాళ్ళ బిహేవియరు రివోల్టింగ్ ఉండాలి. అరే వాళ్ళకి పిల్లలకి ఏమి ఇస్తున్నాం? ద ఎయిర్ దే బ్రీత్ ఈజ్ పాయిజన్, ద వాటర్ దే డ్రింక్ ఈజ్ పాయిజన్, ఫుడ్ ఈజ్ పాయిజన్. కూరగాయలు ఏమైనా చేస్తే పెస్టిసైడ్ రెసిడ్యూ, పాలు అంటే దాంట్లో అడల్ట్రేషన్, ఇన్ని గందరగోళాలు పెట్టుకొని పేరెంట్స్ ఆర్ నాట్ రివోల్టింగ్, ప్రశ్నించరు. నా హూ ఈజ్ బిట్రేయింగ్? అంటే మన భవిష్యత్తుని మనమే డిస్ట్రాయ్ చేస్తున్నాం, భవిష్యత్ తరాల భవిష్యత్తుని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాం. పూర్తిగా నాశనం చేయాలి. వీఆర్ ద వన్స్. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, రైతులకి, ప్రభుత్వానికి, సమాజానికి మీరు ఇచ్చే సలహా సూచన? ఒకటే బేసిక్ థింగ్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత. కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది. దాని కొరకే ఇట్ ఈస్ నౌ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. అంతవరకు బాగుంది. ప్రజలు ఈ పర్యావరణాన్ని కాపాడడానికి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు చేయాలి కదా. మనము వీ కాంట్ బి స్పాయిలింగ్ ది ఎన్వైరన్మెంట్. ఎవరు కల్తీ చేస్తుండ్రు? కల్తీ చేసేవాడు కూడా మనోడే కదా. అడల్ట్రేషన్, రైట్? సో అట్ మల్టిపుల్ లెవెల్స్లో జరిగే ఈ తతంగం, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ గ్రీడ్. మన ప్రతి మనిషి లోపల గ్రీడ్ ఎక్కువైంది. ఆ గ్రీడ్ను కంట్రోల్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్. మన గ్రీడ్ను, మన ఏమంటారు, దురాశను తగ్గించుకోవాలి. దురాశ. ఫార్మర్స్ ఏంటంటే ది ఇటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైజ్ దే నీడ్ టు పే ఇన్ ఎ డెమోక్రసీ, ఆల్ ఆఫ్ అస్. సో విజిలెంట్ ఉండాలంటే ప్రతి గవర్నమెంట్ పాలసీని ఊర్లో గ్రామ సభ ప్రజలు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేయాలి. సార్ ఇప్పుడు డైవర్సిటీని కాపాడాలన్నా, పంటల ప్రణాళిక ఉండాలన్నా ఫస్ట్ రూటే ముఖ్యం. కానీ రూట్ను విస్మరించి మనం పై లెవెల్లో ఆలోచనలు చేస్తున్నారేమో పొలిటీషియన్స్ అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏది ఆలోచన చేస్తలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు ద కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ టు డెవలప్ ఏ వెరీ సస్టైనబుల్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ విచ్ కెన్ బి షోకేస్డ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. మేము తెలంగాణలో మేము ఈ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ డెవలప్ చేసినామని చెప్పనీకన్నా ఉంటుంది కదా. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటంటే పారాక్విట్ బ్యాన్ చేసి, బట్ 2 నెలల కొరకు చేయడం ఏంది? వై నాట్ వన్స్ ఫర్ ఆల్? అంటే చేసే పని కూడా సరిగ్గా చేస్తలేరు. సో లెట్ ది గవర్నమెంట్ బీ ఆనెస్ట్ and committed to the people and protect the environment so that future generations can live on a sustainable basis in Telangana. సుస్థిరమైన వ్యవసాయం ఉంటేనే ప్రకృతికి మేలు చేసిన వాళ్ళం అవుతాము, సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంటే సార్ ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక మంచి వ్యవసాయ విధానాల గురించి కూడా చర్చ జరిగితే ప్రజల్లోకి కూడా అది వెళ్తుంది కదా. అంటే మళ్ళీ పార్టీ పరంగా పార్టీలకు అతీతంగా వ్యవసాయం అంటే అందరి బాధ్యత కదా. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేము ఉన్నప్పుడు, అరే నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు ఇష్యూ కాదు. అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్నట్టు కాకుండా అసలు రైతులకు ఏం మేలు జరగాలి, సమాజానికి ఏం మేలు జరగాలి, అర్థవంతమైన చర్చ జరగాలి కదా. సమాజంలో కూడా మార్పు రావాలి, సమాజం ఆరోగ్యం కూడా మార్పు వస్తేనే బాగుపడుతుంది. ఇదైతే క్లియర్ కట్ గా సార్. ఇప్పుడు నేను చెప్తాను, మేడం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకరోజు క్యాబినెట్ మీటింగ్ పిలిచి మా ఫ్రెండ్ అనిల్ అగర్వాల్, అంటే సేమ్ నా ఏజ్ గ్రూపు, కొద్దిగా పెద్దోడు, ఆయనను పిలిచి క్యాబినెట్ను అడ్రస్ చేయించింది. ఆయన ఎన్వైరన్మెంటలిస్టు. 1972లో హీ వాజ్ ఇన్ దట్ టీమ్. మిస్సెస్ మేడం ఇందిరాగాంధీ ఎంబడి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ పోయిన వ్యక్తి. ఎక్సలెంట్ స్పీకర్. అన్ఫార్చునేట్లీ తర్వాత చనిపోయిండవు. కానీ ఆమె లుక్ ఎట్ మేడం గాంధీ, మళ్ళీ అదే పార్టీకి చెందిన వాళ్ళు వై డోంట్ దే డిస్కస్ విత్ ఎన్వైరన్మెంటలిస్ట్? ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ యూ ట్రై టు బికమ్ ఏ పార్టీ విత్ అ డిఫరెన్స్. యూ ట్రై టు బీ రియల్లీ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. అందుకే నేనేమంటున్నా, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద డే which can be described as the greening of Telangana politics.
ఎప్పుడో ఒకసారి మనం మలుపు తీసుకోవాలి కదా ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎకోసిస్టమ్, ప్రొటెక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇంకా ఎంతకాలం మనం మోసం చేసుకుంటూ ఉంటాం. సో ఇట్ క్యాన్ బీ డన్, ఇట్ క్యాన్ బీ డన్. ఇప్పుడు మాకేమి పని కట్టుకొని పాలసీస్ను క్వశ్చన్ చేస్తున్నాం కానీ, బట్ రూలింగ్ పార్టీ అడిగితే వీఆర్ విల్లింగ్ టు షేర్ అవర్ నాలెడ్జ్ విత్ దెమ్. అంటే నేను ఒక్కని కాదు, మాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వీఆర్ విల్లింగ్ టు హెల్ప్. అయితే భవిష్యత్తుకి మంచి చేసేదంటే సుస్థిరమైన వ్యవసాయమే. అన్నీ సుస్థిరమైన SDGs అంటాం, అందుకే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ సస్టైనబుల్ సిటీస్, క్లైమేట్ రెమిడియేషన్. Goal number 13 and goal number 14 and 15, protection of biodiversity. Goal number 16 is democracy, strong institutions, peace and justice. So అందుకే ఇవన్నీ 17 గోల్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలి. 17th గోల్ ఏంటంటే పార్ట్నర్షిప్స్. కమాన్, లెట్ us all come together to build a sustainable and better తెలంగాణ. థ్యాంక్ యూ సార్. నేల బతకాలన్నా, రైతు నిలబడాలన్నా, సమాజం ఆరోగ్యం బాగుపడాలన్నా మన వ్యవసాయం తీరుతెన్నులు మారాల్సిందే అంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.